2026 వృషభ రాశి వారి యొక్క పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాలు ఎలా ఉంటాయంటే 2026 సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఒక విధంగా వృషభ రాశి వారికి 2026 సంవత్సరం ఆదాయ వ్యయాలు ఖర్చు స్థానం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. గౌరవం 5, అవమానం 4. ఒక విధంగా ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నట్లయితే గౌరవాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు 2026 వృషభ రాశి వారికి చక్కగా శుభప్రదమైనటువంటి గ్రహగతులు గడుస్తున్నాయి. ఇప్పటివరకు వృషభ రాశి వారికి 2వ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం, లాభస్థితిలో శనైశ్వరుని యొక్క సంచారం, దశమంలో రాహు యొక్క సంచారం. ఒక విధంగా ఈ సంవత్సరం మొత్తంలో వృషభ రాశి వారు అన్నింటా శుభప్రదమైన ఫలితాలనే సాధించుకుంటూ ఉన్నారు. 2026 వ్యాపారపరమైనటువంటి మార్పులు, స్థాన మార్పులు, నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు, నూతన కార్యాచరణ చేసుకునేటువంటి వారు, అలాగే కన్స్ట్రక్షన్స్, గృహ నిర్మాణాలు, గృహాలు కొనుక్కునేటువంటి వారు, గృహప్రవేశాలు అయ్యేటువంటి వారికి కూడా అన్నింటా కూడా గృహంలో శుభ పరిణామాలు, శుభ వాతావరణంతో ప్రారంభమవుతుంది వృషభ రాశి వారికి. మరి వృషభ రాశి వారికి దశమంలో ఉండేటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల కూడా రాహువు కూడా దశమం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తారు. అంటే ఏదైనా పదవుల కోసం ఆశించేటువంటి వారు, పదవి సంబంధితమైనటువంటి యోగాలను పొందేటువంటి వారికి కూడా 2026 దశమ రాహు యొక్క సంచారం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఇక జూన్ 2వ తారీఖు అక్కడి నుంచి అక్టోబర్ 31 వరకు కూడా బృహస్పతి యొక్క సంచారం తృతీయంలో, గురుబలం అనేది వృషభ రాశి వారికి తగ్గేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి ఈ సంవత్సరం మొత్తంలో గ్రహాల యొక్క బలం అనేది కొంత తగ్గుతున్నప్పటికీ కూడా లాభస్థితిలో ఉన్నటువంటి శనైశ్వరుడు, దశమంలో ఉండేటువంటి రాహు ప్రభావం శుభప్రదమైన ఫలితాలు ఇస్తోంది. అలాగే 2026 అక్టోబర్ 31 తర్వాత తృతీయంలోకి వచ్చేటువంటి, అంటే తృతీయ నుంచి డిసెంబర్లో చతుర్థంలోకి వచ్చేటువంటి బృహస్పతి సంచారం వల్ల కొంత అన్ని రకాలుగా కూడా సంవత్సరాంతం వరకు శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. ఇటు మానసికంగా కూడా శనైశ్వరుడు లాభస్థితిలో కలగటం, జన్మరాశిలో శనైశ్వరుడు యొక్క దృష్టి మాత్రం వల్ల వృషభ రాశి వారు కొంత లేజీనెస్ వదులుకున్నట్లయితే సంవత్సరం మొత్తం కూడా చాలా సక్సెస్ పొందడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా సానుకూలంగా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునేటువంటి వారికి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. అయితే మీరు ఏదైనా ప్రారంభం చేయాలంటే 2వ ఇంట్లో బృహస్పతి సంచారం, జూన్లోపు మీరు మంచి నిర్ణయాలు తీసుకోవటం, మార్చి నుంచి జూన్ వరకు అత్యంత శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. తదుపరి అక్టోబర్ 31 నుంచి మీరు ఏ పని ప్రారంభం చేసినా విజయ పరంపరగా వృషభ రాశి వారు ముందుకెళ్తారు. ఒక విధంగా సంవత్సరం మొత్తం కూడా 2 దీర్ఘ సంచార గ్రహాల్లో అటు శనైశ్వరుడు లాభస్థితిలో కలగటం, మీరు శ్రమ పడినప్పటికీ మంచి ఫలితాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకుంటారు, ఆగిపోయిన గృహ నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు, లోన్స్కి ప్రయత్నం చేసేవారికి లోన్స్ వస్తాయి, కొత్త గృహాలు కొనుక్కుంటారు, గృహ మార్పులు చేసుకుంటారు, మనక్లేశం, వ్యాధినాశనం, మానసిక సమస్యలు తొలగిపోతాయి. ఇక కుటుంబంలో వచ్చేటువంటి రిలేషన్షిప్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. ఇటు గురువు తృతీయ సంచారం వల్ల కూడా మరల అక్టోబర్ తర్వాత నుంచి వృషభ రాశి వారు అన్నింటా విజయ పరంపరగా ముందుకెళ్తారు. వివాహాది ప్రయత్నాలు యోగిస్తాయి. వివాహ సంబంధితమైన ప్రయత్నాల్లో ఉండేటువంటి వారికి ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం 2026 గోచరిస్తుంది. ఇక ఇటు వ్యవసాయదారులు చూసుకున్నప్పటికీ కూడా ఉగాది తర్వాత నుంచి పంటలు ఏది ప్రారంభం చేసినా వృషభ రాశి వారికి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అంటే అన్ని పంటలు కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ సంవత్సరం మొత్తంలో వృషభ రాశి వారికి ఇటు జూన్లోపు అటు అక్టోబర్ తర్వాత అత్యంత యోగదాయకమైన సంవత్సరం ఉంది. అయితే ఇటు శనైశ్వరుడు లాభస్థిత దృష్టి వల్ల 2026 సంవత్సరం మొత్తం కూడా శనైశ్వరుడు బలం కలుగుతుంది కాబట్టి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకస్మికమైన అపవాద అవమానాల నుంచి ఈ రాశివారు బయటపడతారు. ముందస్తు కార్యాచరణగా మీరు ఏదైనా ప్రారంభం చేయాలనుకునేటువంటి వారు, అలాగే గృహ నిర్మాణాలు, కన్స్ట్రక్షన్స్, లోన్స్ తీసుకునేవారు, కొత్త వ్యాపారాలు,
కొత్తగా వెహికల్స్ కొనుక్కునేటువంటి వారు, ఏవైనా జూన్లోపు ముందస్తుగా ఒక ప్రణాళిక తయారు చేసుకుని మీరు దిగినట్లయితే జూన్ తర్వాత గురు మార్పు ఉన్నప్పటికీ గురుబలం తక్కువగా కలుగుతుంది వృషభ రాశి వారికి. అయినప్పటికీ శనైశ్వరుడు దశమరాహు యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం మొత్తం యోగదాయకమైన సంవత్సరంగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శని బలం అత్యంత శుభఫలాలను కలిగిస్తాడు లాభస్థితిలో. కాబట్టి వృషభ రాశి వారు అటు ఐరన్, ఆయిల్, కన్స్ట్రక్షన్, షేర్ మార్కెట్, ఏమంటే కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, గృహ నిర్మాణాలు చేసుకునేటువంటి వారు, కొత్త వ్యాపారాలు చేసుకునేవారు, నలుపు మీద బిజినెస్ చేసేవారు, బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటువంటి వారు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు 2026 సంవత్సరం కలుగుతుంది. మరి ఈ సంవత్సరం మొత్తం దశమంలో రాహు యొక్క స్థితి కూడా పదవి యోగాలను కలిగిస్తుంది. కాబట్టి రాజకీయ సంబంధితమైనటువంటి నాయకుల్లో కూడా చురుగ్గా మీరు యాక్టివ్గా చేసేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మీరు ఆశించకుండా వచ్చే కొన్ని పదవి యోగాలు, అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారికి ప్రమోషన్స్ దక్కుతాయి. 2026 ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలో మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రభుత్వ సంబంధితమైన రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అక్టోబర్ తర్వాత చాలా యోగదాయకమైన సంవత్సరంగా ఫలితాలు గోచరిస్తున్నాయి వృషభ రాశి వారికి. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారికి తెలియకుండానే గురువు ద్వితీయంలో ఉండటం, లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఏ నిర్ణయమైనా, ఏ బిజినెస్ అయినా మీ చుట్టూతా ఉండేవాళ్ళు మీ వల్ల లబ్ధి పొందుతారు, లాభపడతారు. ప్రజాకర్షణ పెరుగుతుంది. ప్రజల్లో మీ పేరు కానీ, మీ గౌరవం కానీ కొంత ఉన్నతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక దైవిక బలంతో కూడుకున్నటువంటి ఒక ఆకర్షణ మిమ్మల్ని చక్కగా ముందుకు తీసుకెళ్తుంది వృషభరాశి వారు. కాబట్టి ఈ సంవత్సరంలో కళాకారులకు కూడా చాలా నూతన అవకాశాలు పొందుతారు. మంచి అవార్డులు, రివార్డులు పొందడానికి కూడా ఈ రాశి వారికి మంచి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నష్టము అనేటువంటి మాట కన్నా ఈ సంవత్సరం యోగదాయకం అనేటువంటి మాట వృషభ రాశి వారికి చెల్లుబాటు అవుతుంది. అంటే అత్యధికంగా యోగించేటువంటి గ్రహాలు మనం చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం వృషభ రాశి వారికి అటు శనైశ్వరుడు సంవత్సరం మొత్తం కూడా యోగదాయకంగా కనిపిస్తుంది. ఇటు గురుబలం కొంత తగ్గుతున్నప్పటికీ కూడా ఇటు రాహు యొక్క స్థితి చాలా యోగదాయకంగా కనిపిస్తుంది. దశమంలో రాహు కూడా మీకు స్థానబలాన్ని పెంచుతాడు, ప్రజాబలం పెరుగుతుంది, రాజకీయ నాయకులకు పదవీ బలం కలుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్, టెక్నికల్, కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేవారు, ఫార్మసీ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆకస్మికంగా మీరు ప్రమోషన్లో మరి పదవీ సంబంధితమైనటువంటి యోగాలు అంటే ప్రమోషన్స్గా మనం ముందుకెళ్ళటానికి అవకాశాలు 2026 గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రతి ప్రయత్నంలో కూడా ఈ సంవత్సరం మొత్తం కళాకారులకు బాగుంటుంది. వృషభ రాశి వారు వాహనాలు కొనుక్కునేటువంటి వారు చక్కగా జూన్లో ప్రయత్నం చేయండి, లేదా మళ్ళీ దసరా అక్టోబర్ తర్వాత మీరు ప్రారంభం చేయండి. ఈ సంవత్సరంలో గురువు 3 దశల్లో మారటం అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కర్కాటక రాశి సంచారం వృషభ రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. జూన్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కలిగేటువంటి మార్పు వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మనకి ఎటు తిరిగి కొంత జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశి గురు సంచారం వృషభ రాశి వారికి గురుబలం కొంత తగ్గేటువంటి అవకాశం ఉన్నప్పటికీ లాభస్థితిలో శనైశ్వరుని యొక్క సంచారం ఈ సంవత్సరం మొత్తం యోగదాయకమైన ఫలితాలు కలుగుతుంది. అందుకని 3 దశల్లో గురు మార్పు అనేది 2026 మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి ఒక విధంగా ఉత్తమోత్తమంగా అన్ని రాశుల కన్నా వృషభ రాశి వారికి అన్నింటా శుభ సంవత్సరంగానే 2026 చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది. కార్మికులకు, కర్షకులకు మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇటు విద్యార్థులు ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించేటువంటి వారు, గతంలో వీసా సంబంధితమైన సమస్యలు ఇబ్బంది పడేటువంటి వారికి ఈ సంవత్సరం మీకు చక్కగా మార్చి నుంచి జూన్ లోపు మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే H1B వీసాలు కానీ వీసా సంబంధితమైన సమస్యల నుంచి మీరు మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాలు చక్కగా విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి కూడా మీ గ్రీన్ కార్డు సంబంధించిన సమస్యలు కూడా నివృత్తి అవుతాయి. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల వారికి, ఇటు రాజకీయ, సినీ, కళారంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరంలో ఇక వృషభ రాశి వారు చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి వారికి ఇటు గురుబలం కొంత తగ్గుతూ ఉన్నది కాబట్టి
జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు వృషభ రాశి వారు ప్రతి గురువారం కూడా మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. దక్షిణామూర్తి స్వామివారి యొక్క దర్శనం. విద్యార్థులు కూడా గురుబలం కోసం చక్కగా శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. 16 గురువారాలు 16 ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మీరు డిసెంబర్ తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాశి వారికి భాగ్యస్థిత రాహు సంచారం అనేది వృషభ రాశి వారికి కొంత ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరంలో రాహుకి ఖడ్గమాల స్తోత్రాన్ని, అమ్మవారి యొక్క దర్శనాన్ని, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం వృషభ రాశి వారికి 2026 పరాభవనామ సంవత్సరం అత్యంత యోగదాయకమైనటువంటి సంవత్సరంగా మనం ఈ సంవత్సరం